హలో ఫ్రెండ్స్ నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం కుడ్ బి, కుడ్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఉపయోగాలు తెలుసుకుందాం. కుడ్ బి ఉండగలగడం పాస్ట్లో, ఇది బీ ఫామ్. కుడ్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ పని చేయగలగటం, ఇది కూడా పాస్ట్లో, ఇది యాక్షన్ ఫామ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ వాక్, ప్లే, సింగ్, ఫినిష్. సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ వాక్స్, ప్లేస్, సింగ్స్, ఫినిషెస్. ఇంతకు ముందు మనం కెన్ అర్థం, ఉపయోగాలు తెలుసుకున్నాం. కెన్ అంటే గల అని అర్థం. కెన్ సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. కెన్ను పర్మిషన్స్కు వాడతాం. కెన్ను రిక్వెస్ట్కు వాడతాం. కెన్ను పాజిబిలిటీస్కు వాడతాం. ఇవన్నీ కూడా ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కుడ్ మొదటి ఉపయోగం. కుడ్ ఈజ్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ కెన్. అంటే కుడ్ను గతంలో సామర్థ్యాన్ని తెలపడానికి వాడతాం. కంపేర్ ఏ అండ్ బి బిలో. నేను గంటకు 6 కిలోమీటర్లు నడవగలను. ఐ కెన్ వాక్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. నేను గంటకు 6 కిలోమీటర్లు నడవగలిగేవాడిని. ఐ కుడ్ వాక్ 6 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ ద పాస్ట్. అంటే ఇది గతంలో. నేను క్రికెట్ ఆడగలను. ఐ కెన్ ప్లే క్రికెట్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. మా నాన్న చిన్నప్పుడు క్రికెట్ ఆడగలిగేవాడు. మై ఫాదర్ కుడ్ ప్లే క్రికెట్ వెన్ హీ వాజ్ అ బాయ్ ఇన్ ద పాస్ట్. ఆమె ఏ పనైనా చేయగలదు. షీ కెన్ డూ ఎనీ జాబ్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఆమె ఏ పనైనా చేయగలిగేది. షీ కుడ్ డూ ఎనీ జాబ్ ఇన్ ద పాస్ట్. అంటే ఇది గతంలో. నేను అనుకుంటే చీఫ్ మినిస్టర్గా ఉండగలను. నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఐ కెన్ బి ద సీఎం ఇఫ్ ఐ వాంట్. నేను అనుకుని ఉంటే చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. I could be the CM if I wanted in the past. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ మూవీ సింగర్ కన్నా బాగా పాడగలను. నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. ఐ కెన్ సింగ్ బెటర్ దెన్ ఎనీ మూవీ సింగర్. నేను ఘంటసాల కంటే బాగా పాడగలిగేవాడిని. ఐ కుడ్ సింగ్ బెటర్ దెన్ ఘంటసాల. ఇది గతంలో. కెన్, కుడ్ రెండు కూడా సామర్థ్యాన్ని అంటే అబిలిటీని తెలుపుతాయి. అయితే కెన్ అబిలిటీ ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్ను తెలుపుతుంది. కుడ్ అబిలిటీ ఇన్ ద పాస్ట్ను తెలుపుతుంది. ఇది కుడ్ మొదటి ఉపయోగం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను పూర్తి చేయగలనని అనుకున్నా. ఐ థాట్ ఐ కుడ్ ఫినిష్ ఇట్. భారత్ ప్రపంచ కప్ గెలవలేకపోయింది. ఇండియా కుడ్ నాట్ విన్ ద వరల్డ్ కప్. రోహిత్ బాగా ఆడలేకపోయాడు. రోహిత్ కుడ్ నాట్ ప్లే వెల్.
నేను బాల్యంలో బాగా ఆడగలిగేవాడిని. ఐ కుడ్ ప్లే వెల్ ఇన్ మై బాయ్హుడ్. ఆమెకు అవకాశం ఉంటే చేయగలిగేదే. షీ కుడ్ డూ ఇట్ ఇఫ్ షీ హ్యాడ్ ద ఛాన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ రోజుల్లో హిందీ బాగా అర్థం చేసుకోగలిగే వాడిని, కానీ ఇప్పుడు కాదు, మర్చిపోయా. ఐ కుడ్ అండర్స్టాండ్ హిందీ వెల్ దోస్ డేస్, బట్ నౌ ఐ కెనాట్. ఐ హ్యావ్ ఫర్గెటెన్ ఇట్. అతడు 25 ఏళ్ళప్పుడు చాలా వేగంగా నడవగలిగేవాడు. He could walk very fast when he was 25 years old. ఆమె తన సాటి గాయకుల్లో చాలా మంది కంటే బాగా పాడగలిగేది. She could sing better than most other singers of her day. కుడ్ రెండవ ఉపయోగం. కుడ్ ఎక్స్ప్రెస్ అ పాజిబిలిటీ ఇన్ ద ప్రెజెంట్. అంటే కుడ్ను ఓ విషయం సాధ్యం అవ్వగలదు అనే అర్థంతో ఉపయోగిస్తారు. అంటే పాజిబిలిటీని కానీ ప్రాబబిలిటీని కానీ తెలుపుతుంది. అంటే జరగకపోయినా జరిగే అవకాశం ఉంది అని చెప్తుంది. ఇన్ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ వరదలు రావచ్చు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవచ్చు. దేర్ కుడ్ బి ఫ్లడ్స్ అగైన్ అండ్ ద లో లయింగ్ ఏరియాస్ కుడ్ బి సబ్మెర్జ్డ్. ఇన్ ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. లో లయింగ్ ఏరియాస్, లోతట్టు ప్రాంతాలు, సబ్మెర్జ్, మునిగిపోవటం. అతడు నీకు సహాయం చేయగలడు. హీ కుడ్ హెల్ప్ యూ. ఇన్ ప్రెజెంట్ ఆఫ్ ఫ్యూచర్. సహాయం చేసే అవకాశం ఉంది, కానీ సహాయం చేయకపోవచ్చు, ఎందుకంటే నీ పరిస్థితి తెలియాలి. ఇది కూడా ప్రెజెంట్లో. ఆ పని పూర్తి అవ్వటానికి వారాలు పడుతుందేమో. ఇట్ కుడ్ టేక్ వీక్స్ ఫర్ ద వర్క్ టు బి ఫినిష్డ్. ఇలాంటి సందర్భాల్లో కెన్ కూడా వాడతామని ఇంతకు ముందు లెసన్లో చూసాం. ఈ క్రింది సెంటెన్సెస్ గమనించండి. ఆ పిల్లి దగ్గరకు వెళ్ళకు, అది భయపడుతుంది. డోంట్ గో నియర్ ద క్యాట్, ఇట్ కెన్ గెట్ ఫ్రైటెన్డ్. ఆర్ డోంట్ గో నియర్ ద క్యాట్, ఇట్ కుడ్ గెట్ ఫ్రైటెన్డ్. మనకు డబ్బు వచ్చేసరికి నెలలు పట్టవచ్చు. ఇట్ కెన్ టేక్ మంత్స్ ఫర్ అస్ టు గెట్ ద మనీ, ఆర్ ఇట్ కుడ్ టేక్ మంత్స్ ఫర్ అస్ టు గెట్ ద మనీ. కొన్ని పరిచయాలు లాభదాయకంగా ఉండగలవు. సమ్ కనెక్షన్స్ కెన్ బి యూస్ఫుల్, ఆర్ సమ్ కనెక్షన్స్ కుడ్ బి యూస్ఫుల్. ఈ సెంటెన్స్లో కెన్, కుడ్ రెండు వస్తున్నాయి. అంటే పాజిబిలిటీని, అంటే జరిగే అవకాశం ఉంది అని తెలిపేందుకు కెన్, కుడ్ రెండు వాడతాం. జరుగుతుందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా వాడతాం. అయితే కెన్కు కుడ్కు కొద్దిగా తేడా ఉంది. అంటే కుడ్ కన్నా కెన్కు జరిగే అవకాశం, అంటే పాజిబిలిటీ ఎక్కువ. ఇటువంటి వాతావరణంలో బయటకు వెళ్ళటం ప్రమాదం కావచ్చు. ఇట్ కెన్ బి డేంజరస్ టు గో అవుట్ ఇన్ సచ్ వెదర్. ఇట్ కుడ్ బి డేంజరస్ టు గో అవుట్ ఇన్ సచ్ వెదర్. పై అన్ని సెంటెన్సెస్ అర్థం ఒకటే. అయితే కెన్ కుడ్ కన్నా ఎక్కువ పాజిబిలిటీ అంటే జరిగే అవకాశం ఎక్కువ అని సూచిస్తుంది. ఇది కుడ్ రెండో ఉపయోగం.
కుడ్ మూడో ఉపయోగం. కుడ్ను యూతో క్వశ్చన్ ఫామ్లో ఫార్మల్ రిక్వెస్ట్కు లేదా పొలైట్ రిక్వెస్ట్కు వాడతాం. అంటే చాలా మర్యాదపూర్వకంగా మనం చనువు తీసుకోలేని వాళ్ళతో ఏదైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు కుడ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కట్టుకోబోతున్న ఇల్లు ప్లాన్ ఓసారి చూడగలరా? కుడ్ యూ హ్యావ్ అ లుక్ అట్ ద ప్లాన్ ఆఫ్ ద హౌస్ ఐ వాంట్ టు బిల్డ్. ఇది చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేయడం. ఇంటి స్థలాన్ని కూడా ఓసారి చూడగలరా? కుడ్ యూ ఆల్సో విజిట్ ద సైట్ ప్లీజ్. చాలా మర్యాదగా రండి అని రిక్వెస్ట్ చేయడం. రేపు ఉదయం 8కి ఫోన్ చేయగలరా? కుడ్ యూ కాల్ మీ టుమారో మార్నింగ్ అట్ 8 చేయండి అనే రిక్వెస్ట్. మీరు 10కి రాగలరా? కుడ్ యూ మేక్ ఇట్ ఆర్ కమ్ అట్ 10. మేక్ ఇట్ అంటే ఏదైనా పని చేయటం. హీ మేడ్ ఇట్ టు ద టాప్. అతను అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు అని అర్థం. ఫార్మల్గా కాకపోయినా చాలా పొలైట్, మర్యాదగా రిక్వెస్ట్ చేయడానికి కుడ్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఈ క్రింది సెంటెన్సెస్ గమనించండి. కెన్ యూ లెండ్ మీ యువర్ బైక్? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్? వుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? కుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? పైవన్నీ కూడా రిక్వెస్ట్స్. అయితే ఈ నాలుగింటిలో ప్రతిదానికి మిగతా వాటికి చాలా సున్నితమైన తేడాలు, సబ్స్టిల్ డిస్టింక్షన్స్ ఉన్నాయి. కెన్ యూ లెండ్ మీ యువర్ బైక్? కెన్తో చేసే రిక్వెస్ట్ మిగతా అన్నిటికంటే తక్కువ పొలైట్ అండ్ ఇన్ఫార్మల్. అంటే మనకు బాగా తెలిసి చనువు తీసుకోగలిగిన వాళ్ళతో వాడే ఫార్మ్ ఆఫ్ రిక్వెస్ట్. నువ్వు నాకు టికెట్స్ కొంటావా? కెన్ యూ బై ద టికెట్స్ ఫర్ మీ? నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తావా? కెన్ యూ గివ్ మీ అ లిఫ్ట్? విల్ యూ లెండ్ మీ యువర్ బైక్? వీల్తో చేసే రిక్వెస్ట్ కెన్ కన్నా కొంచెం ఎక్కువ పొలైట్, కాస్త ఫార్మల్. మనం అంతగా చొరవ తీసుకోలేని కొంచెం తెలిసిన వ్యక్తితో చేసే రిక్వెస్ట్. ఈ విషయంలో కాస్త సాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ ఇన్ ద మ్యాటర్? దారిలో కాలేజ్ దగ్గర నన్ను డ్రాప్ చేస్తారా? విల్ యూ డ్రాప్ మీ అట్ కాలేజ్ ఆన్ యువర్ వే? వుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? వుడ్తో చేసే రిక్వెస్ట్ పూర్తిగా ఫార్మల్, మనకంటే పై స్థాయిలో ఉన్న వాళ్ళతో చేసే రిక్వెస్ట్. ఓసారి మా ఇంటికి వస్తారా? వుడ్ యూ విజిట్ మీ వన్స్? మాకు మీ పాట వినే అవకాశం ఇస్తారా? వుడ్ యూ గివ్ అస్ ద ప్లెజర్ ఆఫ్ అ సాంగ్? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కుడ్ యూ లెండ్ మీ యువర్ బైక్? కుడ్తో చేసే రిక్వెస్ట్ పై 3 ఫామ్స్లోకెల్లా అత్యంత మర్యాదకరమైనది, మర్యాదకు ప్రాముఖ్యం ఎక్కువ. సీట్ విషయంలో కాస్త సాయం చేస్తారా? వుడ్ యూ హెల్ప్ మీ గెట్ అ సీట్ ప్లీజ్? సీఎం గారితో నా విషయం చెప్తారా? కుడ్ యూ రికమెండ్ మై కేస్ టు ద సీఎం? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి.